మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు సంబంధించి నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ తెలుసు కదా. ఇట్లాంటి వాయిస్ను మొదటి నుంచి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. అసెంబ్లీకి వెళ్లకుంటే ఫామ్ హౌస్ ముట్టడి, కేసీఆర్కు మల్లన్న సాగర్ యువకుల హెచ్చరిక అనే ఒక వార్త చూస్తున్నాం మనం. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. లేఖను రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్కి పంపించారు. మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలని కోరారు. అందుకోసం అసెంబ్లీకి వెళ్లాలని అభ్యర్థించారు. గత ఏడాది డిసెంబర్ 16న మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై బహిరంగ లేఖ రాసిన స్పందించకపోవడం అన్యాయమన్నారు. సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం అమానుషమన్నారు. ఫిబ్రవరి 7న మాజీ మంత్రి హరీష్ రావు నిర్వాసితుల సమస్యలపై ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినా అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణాలు, అక్రమాలు బయట పడతాయన్న ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రస్తావించలేదని భూ నిర్వాసిత గ్రామాల యువకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బి హయాంలో నిర్మించిన రంగనాయక సాగర్, అంతగిరి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో మీరు దండుకున్న సొమ్మును కాపాడుకోవడానికి మీరు చేసిన అవినీతి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే లేఖ రాశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు హరీష్ రావు ఆయన టీం సభ్యులు ఒక్కసారైనా R&R కాలనీకి రాలేదని విమర్శించారు. నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆ యువకులు కోరారు. అసెంబ్లీలో నిర్వాసితుల సమస్యలపై ప్రస్తావించకుంటే ఆ భూ నిర్వాసితులతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలైన బ్రాహ్మణ బంజేర్పల్లి, రాంపూర్, లక్ష్మాపూర్, ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్నగఢ్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, సింగారం గ్రామ యువకులు అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నట్టుగా మనం